రైట్, నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎన్ తెలుగు న్యూస్. రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీలో ఏం జరుగుతోంది? ప్రజలకు సంబంధించిన పద్ధతుల గురించే చర్చలు కొనసాగుతున్నాయా? అభివృద్ధి పథకాలు, తీసుకురావాల్సిన కొత్త పథకాలు, ఆల్రెడీ అమల్లో ఉన్న పథకాలు, వీటి యొక్క అమలు తీరు, వీటి గురించే చర్చలు కొనసాగుతున్నాయా? రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం చూస్తున్నాం, అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి. ఈ సెషన్స్లో మరి ఏ అంశం అన్నది ప్రాతిపదికన, ఏ అంశాన్ని ప్రధానమైన ఎజెండాగా తీసుకొని వారు చర్చలు కొనసాగిస్తున్నారు. ఈ అంశాన్ని ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ప్రజాప్రతినిధుల సభ, ప్రజాప్రతినిధుల వేదిక, అసెంబ్లీ. ఈ అసెంబ్లీలో ఒక అసెంబ్లీ నిర్వహించాలి అంటే 1 నిమిషానికి 85,000 రూపాయల ఖర్చట. ఒక నివేదిక ఆఫ్ ది రికార్డ్ మనకు వినిపిస్తోంది. అదేవిధంగా 2,000 యూనిట్ల విద్యుత్ ఖర్చు కూడా అందులో కలుస్తుందట. మరి ఇంత ఖర్చు పెట్టుకొని రెండు రాష్ట్రాల్లోని, తెలంగాణ కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ అసెంబ్లీల్లో జరుగుతున్న చర్చలు అనేవి సఫలీకృతంగా కొనసాగుతున్నాయా? అనుకున్న దాని మీదే వాళ్ళు కొనసాగిస్తున్నారా? ప్రజా పద్ధతుల మీద కొనసాగిస్తున్నారా? లేకపోతే దేని మీద కొనసాగిస్తున్నారు? వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత కక్షలు, వ్యక్తిగత విషయాలను అసెంబ్లీలో చర్చించడం సబబేనా? ప్రజాస్వామ్యానికి నేటి పార్టీలు తూట్లు పొడుస్తున్నాయా? ఈ అంశాన్ని ఒకసారి మనం గమనంలో తెచ్చుకోవాలి. మరి ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ గురించి మనం చర్చించుకున్నట్లయితే ఇప్పటికీ దాదాపు 8 రోజులు 9 రోజుల పాటు కొనసాగుతున్న అసెంబ్లీ. మరి ఈ అసెంబ్లీలో బయటికి వచ్చిన పథకాల పరిస్థితుల గురించి ఏ మేరకు వాళ్ళు చర్చలు కొనసాగించారు? అదేవిధంగా మరి అన్నా చెల్లెళ్ళ గొడవగా ప్రారంభమైన సబితా ఇంద్రారెడ్డి, రేవంత్ రెడ్డి గారి యొక్క వివాదం ఎన్ని గంటల పాటు కొనసాగింది? మరి ఎన్ని నిమిషాల పాటు అక్కడ ఆ యొక్క చర్చను బయటకు తీసుకురావడం జరిగింది? వ్యక్తిగత అవసరాలు కానీ, వ్యక్తిగత కక్షలు కానీ, వ్యక్తిగత దూషణలు కానీ, వ్యక్తిగత ద్వేషాలు కానీ అసెంబ్లీలో చర్చకు రావడం ఎంతవరకు సబబు? ఇది ప్రజాస్వామ్యంగా మరి ముందుకు వెళుతున్న పార్టీల పనేనా? ప్రజలకు ఓట్ల రూపంలో మేము ఓట్లు వేసి మిమ్మల్ని అక్కడికి పంపిస్తే మీరు చర్చించవలసిన అంశాలు ఇవే. ఒకవేళ 0 అవర్లో ఏమైనా మీరు ప్రస్తావించుకుంటే ఒకలా ఉంటుంది. మరి దీనికి సంబంధించి కూడా సభాపక్ష నాయకులు కూడా మరి నోరు కలపడం, వారితో పాటు వంత పలకడం, ఇవన్నీ ఎలా తీసుకోవచ్చు? సో మేము ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించాం కాబట్టి మీరు చేయవలసిన పనిని మీరు చేయండి. 5 ఏళ్లకో లేకపోతే 3 ఏళ్ళకో ఒకసారో, లేకపోతే ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళకి మూడ్ ఆఫ్ అయినప్పుడు, మరి 2 ఏళ్లకు ఒకసారో పార్టీలు ఫిరాయించినప్పుడు, లేదా ఆ టర్మ్ అయిపోయినప్పుడు మళ్ళీ మేము ఓటు ఆయుధాన్ని ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నాం. ఓటే మా వజ్రాయుధం అంటూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి మహానుభావులు కూడా చెప్పిన అంశం. అయితే అంతటి విలువైన ఓటును మేము వేసిన తర్వాత మీరు అసెంబ్లీలోకి వెళ్ళి చర్చిస్తున్న అంశాలు ఇవే. ఈ సంవత్సరంలో ఇప్పుడు నడుస్తున్న ఇవి అనుకుంటే గతంలో కూడా నడిచిన అసెంబ్లీలలో మరి ఇట్లాంటి పరంపరే కొనసాగుతోంది. ఈ అసెంబ్లీ కాకుండా మరి వచ్చే ఒకవేళ కొత్త ప్రభుత్వాల హయాంలో రాబోయే అసెంబ్లీలో కూడా ఇదే కొనసాగితే ప్రజాధనం ఎంత మేరకు దుర్వినియోగం అవుతుంది? ఒకసారి ఆలోచించండి. మరీ ముఖ్యంగా అసెంబ్లీలో ప్రస్తావించవలసిన అంశాలని పక్కకు నెట్టి వ్యక్తిగత దూషణలకి, వ్యక్తిగత అంశాలకి తీసుకోవడం ఎలా తీసుకోవచ్చు? అన్నా చెల్లెలుగా మీరు ఒకవేళ గొడవలు పెట్టుకుని ఉంటే అది మీ యొక్క వ్యక్తిగతం, అది మీరు పంచాయతీ పెట్టుకోండి, లేదా అసెంబ్లీ సాక్షిగా అంశాలని పక్కన పెట్టుకోండి, లేదా పంచాయతీ పెట్టుకోండి, పక్కన పెట్టుకోండి, ఇంతవరకే. కానీ ప్రజాధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేయొద్దు అంటూ ఓటరుగా మేము అడుగుతున్న ప్రశ్న. మీడియా పరంగా మరి మేము ప్రజల యొక్క గొంతుకును మీకు వినిపించే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది. ప్రజలారా మీరు ఒకసారి ఆలోచించండి. ప్రజాప్రతినిధులారా మరి మీరు కూడా ఆలోచించే ప్రయత్నం చేయండి. మా పద్ధతుల గురించి, మా అభివృద్ధి గురించి, మా పథకాల గురించి, ఆల్రెడీ జరుగుతున్న పథకాల గురించి వాటిని మాత్రమే మీరు ప్రస్తావన చేయండి. దమ్ముంటే కొత్త పథకాలు తీసుకొచ్చేందుకు కూడా మీరు ప్రపోజల్ చేయండి, ప్రతిపాదనలు చేయండి, వాటిని ప్రతిపక్షాల ముందు పెట్టండి. అంతేగాని దయచేసి ఇటువంటి వివాదాలకు తావు లేకుండా అసెంబ్లీలు నిర్వహించాలని నేను ఒక ఓటర్గా మిమ్మల్ని అడుగుతున్న ఒక అంశం.